ఎన్టీఆర్ ఆసుపత్రి అంబులెన్స్ సేవలపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని జనసేన నాయకులు హెచ్చరించారు. అంబులెన్స్ సేవలపై చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని హితవు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అరబిందో వైసీపీ వ్యక్తులు, వైసీపీ కార్యకర్తలు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రి కమిటీ జనసేన నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో 108, 104 సేవలు ప్రజలకు పూర్తి అందుబాటులో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. ఒక విధంగా అది పత్రిక కాదు, అది ఒక వైసీపీ పార్టీకి ఒక కరపత్రిక లాంటిది. అది కనుక దీని గురించి ప్రజలు మీరంతా పెట్టినా ప్రజలందరికీ తెలుసు. ఒక కూటమి ప్రభుత్వం అంటే ఒక ఐకమత్యతో మసులుతుంది. ఇది ఒక ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలనేమి అన్నీ కూడా అభివృద్ధి చేసి దిశగా అడుగులేయడం మీరు చూసి వారలేకపోతున్నారు. ఈ చర్య అయితే మంచిది కాదు. మరి ఈ అలవాటును మారుకొని ఏదైనా మీరు విమర్శ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టే చేస్తే, నిర్మాణాత్మకంగా ఉండే విమర్శలు ఏమైనా చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది. చాలా సందర్భాల్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏదైనా విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా చేయండి, మేము తప్పకుండా దాన్ని స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తారని చాలా హుందాతనంగా చెప్పారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు అయితే చేసి మీరు ఏదో జనాల్లో మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తే మీరు అబాస్పాలు అవుతున్నారు. దీన్ని గమనించి మరొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేయకూడదని మేము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మిమ్మల్ని అయితే మాత్రం హెచ్చరిస్తున్నాం. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 7 బళ్ళు ఉన్నాయి. ఇది అరబిందో ఇప్పటికి కూడా నిర్వహిస్తా ఉంది. వాళ్ళకి ఇంకో 3 నెలలు ఇంకా కాంట్రాక్ట్ టైం కూడా ఉంది. ఒకసారి ఆ 102 సేవలకి 108, 104 సేవలకి వ్యత్యాసం చూసుకుంటే ఇప్పటికే వాళ్ళకి 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు జీతాలు ఇవ్వరు. ఉన్న 7 బళ్ళలో 2 బళ్ళు ఇప్పటికీ షెడ్కు ఉన్నాయి. 5 బళ్ళలో ఒకటి మొన్న రాజమండ్రిలో దాన్ని సర్వీసింగ్ చేయించుకునేందుకు 20 రోజులు రాజమండ్రిలో ఉంచింది. ఇది అరబిందో సంస్థ యొక్క పనితీరు. కేవలం కాంట్రాక్ట్ డబ్బులు పోయాయనే ఉద్దేశంతో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్థ మీద బురద జల్లడం ఉద్దేశంతో ఈ అరబిందో సంస్థ కానీ, అలాగే వైసీపీ ఉన్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులు కానీ, అలాగే సాక్షి ఛానల్లో ఉండేటటువంటి పత్రికలు ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారు. మీ పని ఇంతే. జనం 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచక పాలనకి ఒక తీర్పిచ్చి మీకు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ రోజు కూడా మీరు కళ్ళు తెరుచుకునే స్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జనాల మధ్య ఏదో ఒక అనైతికత సృష్టించాలి, అనిశ్చితి ప్రజల్లో నెలకొల్పాలి, ఏదో విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి. ఈ ధోరణి తగ్గించుకోండి. నిజాలు, వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి. దాన్ని తెలియజెప్పేందుకు మేము కూటమి కార్యకర్తలుగా